పెద్ద మేధావక్కర్లేదు. ఒక 10వ తరగతి కుర్రాడు 100 సంవత్సరాల క్యాలెండర్ తయారు చేసి ఇప్పుడు పంచాంగం సరే పాల్గొన బహుళ అమావాస్యతోటి ఆ సంవత్సరం పూర్తవుతుంది. ఎప్పుడు కూడా వెంటనే మర్నాడు ఉగాది వస్తుంది. ఆ ఉగాదితో ప్రారంభించి క్యాలెండర్ పంచాంగం ఎవరినైనా రాయమని చూద్దాం. నేను 100 సంవత్సరాల క్యాలెండర్ 10వ తరగతి కుర్రాడి చేత రాయిస్తానన్నాను. నేను పంచాంగం 10వ తరగతి కుర్రాడు కాదు, ఈ సిద్ధాంతం చదవనటువంటి వ్యక్తి ఎంత మేధావైనా తీసుకురండి. మీరు ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొస్తారా, ఇంజనీర్ తీసుకొస్తారా, సైంటిస్టులను తీసుకొస్తారో తీసుకురండి. వాళ్ళు పంచాంగం రాయమనండి, రాయగలరు. చూడండి, 100 సంవత్సరాల క్యాలెండర్ కాదు, 1 సంవత్సరం కాదు, 1 నెల పంచాంగం రాయమనండి. ఆ పంచాంగం యొక్క సంవత్సరంలో 1 నెల చైత్రమాసం 1 రాయమని చూద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ప్రతి నెలలోనూ, అంటే తెలుగు నెల అని అంటున్నాం కదా మనం, ఇప్పుడు 15వ తిథి పూర్ణిమ. ఎప్పుడైతే పంచాంగంలో పూర్ణిమ అని రాశారో ఆ రోజునే చంద్రుడు నిండుగా కనిపిస్తుంది. 30వ తిథి అమావాస్య అని పేరు. ఏ రోజైతే పంచాంగంలో అమావాస్య అని రాశారో ఆ రోజు చంద్రుడు కనబడడు. ఇప్పుడు క్యాలెండర్లో ప్రతి 15వ తారీఖున చంద్రుడు నిండుగా కనిపిస్తాడని గాని, ప్రతి 30వ తేదీని చంద్రుడు అసలు కనబడ్డని గాని ఎవరన్నా రాయగలరా? పోనీ ఆ 15, 30 మీ లెక్క వేరు, మా లెక్క వేరండి, మీ లెక్క ఏదైతే అదే ఇవ్వండి. కానీ మరి ప్రతి నెల పూర్ణిమ నాడే నిండు చంద్రుడు కనిపిస్తాడు, ప్రతి నెల ఈ తేదీ నాడు నిండు చంద్రుడు కనిపిస్తాడు అని ఒక్కడ క్యాలెండర్ తయారు చేయమనండి. ప్రతి నెలలోనూ ఇదే తేదీలో మార్పు ఉండదు. ఎప్పుడైనా సరే ఆ తేదీ నాడు చంద్రుడు అసలు కనబడ్డు. ఎవరి తరవన అవుతుంది? ఫలానా తిథి ఎప్పుడైనా సరే చంద్రగ్రహణం పూర్ణిమ నాడు మాత్రమే పడుతుంది. ఎప్పుడైనా చంద్రగ్రహణం పడితే ఫలానా తారీఖునే పడుతుంది అని క్యాలెండర్ ప్రకారంగా చెప్పమనండి. అలాగే ఎప్పుడైనా సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే పడుతుంది, ఫలానా తేదీనే సూర్యగ్రహణం వస్తుంది ఎప్పుడు వచ్చినా అని క్యాలెండర్లో రాయమనండి. కష్టమేది, అసంభవం. కష్టం కాదు, అసంభవం, జరిగే పని కాదు. ఇంకా అసలు అది ఎవరి తరం కాదు. అది ప్రతి సంవత్సరం ఆ తారీఖున అదే తారీఖున రాదు, అదే తిథి నాడు వస్తుంది. అదే తిథి నాడు చంద్రగ్రహణం పూర్ణిమ నాడే వస్తుంది, అమావాస్య నాడు మాత్రమే సూర్యగ్రహణం వస్తుంది, ఫలానా తేదీ మాత్రమే చంద్రగ్రహణం వస్తుంది చెప్పడానికి వీలు కాదు. అసలు అది జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళు రోజులు లెక్కెట్టుకున్న వాళ్ళు క్యాలెండర్ అంటే రోజులు లెక్కెట్టుకుంటారు, వీళ్ళు ఖగోళాన్ని లెక్కెడతారు. పంచాంగం అంటే ఖగోళం, సూర్య గమనం ఎలా ఉంది, చంద్ర గమనం ఎలా ఉంది, గ్రహముల యొక్క గమనం ఎలా ఉంది, 4 గోడల మధ్య కూర్చుని ఇవేవి ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఏ సాధనాలు లేకుండా, ఆ దుర్భిణి యంత్రాలతో చూడాల్సిన అవసరాలు లేకుండా 4 గోడల మధ్య కూర్చుని ఏవి లేకుండా కాగితాలు కళాలు మాత్రం దగ్గరెట్టుకుని లెక్కలలో వాళ్ళు చాలా పెద్ద మునగాళ్ళు అండి. వాళ్ళు లెక్కలంటే మునగాళ్ళు అంతే. ఇంకా లెక్కలు గుణికారాలు చేస్తారు, భాగాహారాలు చేస్తారు, తీసివేస్తారు, కూడికలు ఇవి చూసుకుని ఫలానా రోజున పూర్ణమైందని రాస్తే ఆ రోజు చంద్రుడు కనబడుతున్నాడు అక్కడ. అది మన భారతీయ మేధ అంత గొప్పది. అందుకని ఇందులోని గొప్పతన్నది కాబట్టి ఇంత గొప్పగా పంచాంగం తయారైంది.